హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా బ్లౌజ్ వచ్చి మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ముందు లైనింగ్ తీసుకోవాలి, తడిపి ఆరబెట్టిన క్లాత్ని. మన కాటన్ లైనింగ్ ఎప్పుడు కూడా తడిపి ఆరబెట్టిన క్లాత్ అయితే మనకి ఫోల్డింగ్స్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా బ్లౌజ్ ఇప్పుడు కూడా కింద అంచు భాగాలు క్రాస్ ఉన్నట్లయితే కట్ చేసుకోండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్తో లూజ్ తీసుకోవాలి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసాను. అలాగే బ్యాక్ పార్ట్ని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్ పొడవు ఒక మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా. లూజు పొడవు అయితే అయిపోయింది. రెండు కూడా మార్కింగ్స్ని ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి. మనకి ఏ సైజ్ అయినా సరే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నడుం దగ్గర నుంచి చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని షోల్డర్స్ జారకుండా టిప్స్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మనకి బ్లౌజ్ వచ్చి మనకి సిల్క్ బ్లౌజ్ కాబట్టి జారిపోతుంటుంది. లాస్ట్లో తీసుకోవచ్చు. లైనింగ్ మెజర్మెంట్స్తో తీసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ అవి రాకుండా కరెక్ట్గా చూసుకొని బ్లౌజ్ని ఈ విధంగా వేసుకోవాలి. మన డీప్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. డీప్కి ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ జారిపోకుండా ఉండాలంటే మనం స్టిఫ్గా పైన పెట్టుకోవాలి. ఈ విధంగా లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. షోల్డర్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్స్ అన్నిటినీ కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్గా ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. మనం ప్రతి పాయింట్ కూడా కటింగ్లో చేయగలిగితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు మనకి. ఇప్పుడు చంక భాగంలో 1.5 ఇంచ్ తీసుకోండి. అలాగే నెక్ వచ్చి మనకి రౌండ్ షేప్ తీసుకోవచ్చు. మనకి లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ వరకు మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీకు చంక భాగం దగ్గర సరిగా రావడం లేదు అనుకునే వాళ్ళకి టిప్స్ అయితే చూపిస్తున్నాను. ఖర్చు ఎంత అయితే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఏ సైజ్ అయినా సరే బ్లౌజ్ ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ వచ్చేసరికి మనకి ఏ నెక్ అయితే ఉందో ఆ నెక్ మీకు ఈక్వల్గా కావాలి అనుకున్నట్లయితే ఆ నెక్ చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోండి. మీకు సింపుల్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను టిప్స్ని. మనకి కరెక్ట్గా సరిపోతుందో లేదో బ్లౌజ్ హ్యాండ్స్ చంక భాగం ద్వారా చెక్ చేసుకోండి. నేను రౌండ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను నెక్ని. మన క్లాత్ ఎటు జరపకుండా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ ఎప్పుడు కూడా అంచు భాగాలు రెండు మనకు ఆపోజిట్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి మనకి గీతలు అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ ఎప్పుడు కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. బెల్ట్ అయితే లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి టక్స్ చూపిస్తున్నాను. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని టక్స్ ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. 2 సైడ్స్కి కూడా అదే విధంగా వేసుకోవాలి. మనం ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. అది కూడా ఒక 2 ఇంచెస్ పైకి ఉండే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి ఎంత పొడవు ఉందో ఒకసారి ఫ్రంట్ పార్ట్తో చెక్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి సాగకుండా చెక్ చేసుకోవాలి. మీకు షోల్డర్స్ జారకుండా టిప్స్ అయితే చూపించాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది కూడా తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తెలియచేయండి. కరెక్ట్గా ఈ విధంగా క్రాస్గా తీసుకొని మనకి హ్యాండ్స్కి క్లాత్ సరిపోతుందో లేదో ముందు చూసుకోవాలి. మనకి ఇది చిన్న హ్యాండ్సే కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. నెక్ పార్ట్లో మనకి పైకి వస్తుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి.
స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ వెడల్పు ఎంత అవుతుందో అక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. మీకు చాలా సింపుల్ టిప్స్ చూపిస్తున్నాను, ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ప్రతిదీ కూడా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నెక్ పార్ట్ వచ్చేసరికి ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని మెడ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. నెక్ చుట్టూరు మార్కింగ్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఖర్చు కోసం ఎక్స్ట్రా పావించి ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని లోతు అయితే ఈ విధంగా తీసుకోవాలి. సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది, లావుగా ఉండే వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. నడుముకి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి డ్రా చేసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్ షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళు 4th డాట్ అయితే కట్ చేసుకోండి, మీకు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫ్రంట్ పార్ట్లో బాగా సన్నగా ఉండే వాళ్ళకి, లావుగా ఉండే వాళ్ళు, నార్మల్గా ఉండే వాళ్ళకి 3 డాట్స్ సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలనుకునే వాళ్ళు 4 డాట్స్ బ్లౌజ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మీకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఎక్కడ లోతు తీయాలి, ఎలా తీయాలి అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 1/2 ఇంచ్ అయితే ముందుగా మార్కింగ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్లో కానీ చంక భాగంలో కానీ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా అయితే లోతు అయితే తీసుకోవాలి. షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. మీకు క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 చొప్పున 4 తీసుకోండి, తక్కువ ఉంది అనుకున్నట్లయితే 2 తీసుకోవాలి. మీకు బ్యాక్ పార్ట్కి అంచులు ఉన్నాయి కాబట్టి బ్యాక్ పార్ట్ కట్ చేశాను, ఒక సైడ్ అంచు కుట్ట అవసరం లేదు. మిగిలిన క్లాత్ని షేప్ బెల్ట్కి తీసుకోండి. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. అలాగే నడుం దగ్గర కూడా లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు అయితే తీసుకోవాలి. మిడిల్కి వచ్చేసరికి మీకు లాంగ్ డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, లెహంగాస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, కిడ్స్ ఫ్రాక్స్ కానీ. వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎటువంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. అలాగే ఓపెన్ ముక్కలు 2 తీసుకోండి, స్ట్రైట్ పీసెస్ 2 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. మెడభాగానికి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడపట్టి కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి. మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన క్లాత్ని హ్యాండ్స్కి కట్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి. ఒకవేళ ఫోల్డింగ్స్ ఉన్నట్లయితే ఫోల్డింగ్స్ అన్ని సర్దుకొని మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఒక సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా కింద క్రాస్ కట్ చేస్తున్నాను, ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. మనం బ్లౌజ్ వెనక్కి తిప్పేస్తాం కాబట్టి హ్యాండ్స్కి చేతికుట్లు కాదు కాబట్టి నేను కరెక్ట్గా మెజర్మెంట్ తీస్తున్నాను. మీరు చేతికుట్లు వేసుకునే వాళ్ళు 1.5 ఇంచ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగం పొడవుకు మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ మిడిల్లో ఒక 1.5 ఇంచ్ తీసుకొని చంక భాగం మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. మనకి క్లాత్ సరిపోయినట్లయితే క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర కొంచెం క్లాత్ తక్కువ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. క్లాత్ని 4 ఫోల్డింగ్స్లో తీసుకోండి. క్రాస్గా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిన తర్వాత తీసుకోవచ్చు, కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోండి. రెండు జాయిన్ చేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి చొప్పున జాయింట్ అయితే చేసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా.
సైడ్ కట్ చేస్తాను. ఇప్పుడు లోతు అయితే తీసుకోవాలి. రాంగ్ సైడ్ ముందు డ్రా చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మనకి ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో. ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోండి. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి జాయింట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కోసం ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.